విజయ్ తలపతి గారిది జననాయకన్ మూవీ చూశాను. మరి ఇది బాలయ్య గారిది భగవంత్ సింగ్ కేసరి కథకి రీమేక్ అంటే కొన్ని పాయింట్స్ అయితే తీసుకున్నారు. బట్ స్టోరీ అంతా భగవంత్ సింగ్ కేసరి అయితే కాదు. దీంట్లో ఫ్యామిలీ పర్సన్గా, పోలీస్గా, పొలిటికల్గా అన్నీ ఉన్నాయి. యాక్షన్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ మిక్స్ చేసి అయితే కొట్టేశారు. విజయ్ గారి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. మెయిన్గా తన పొలిటికల్ ఎంట్రీకి ముందు వచ్చిన సినిమా కావడంతో తన మార్క్ డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్, డ్యాన్స్తో పాటు ఫ్యాన్స్కి పూనకాలు అయితే తెప్పించారు. విజయ్ అండ్ మమతా బైజ్ మధ్య వచ్చే బాండింగ్, సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ మన బాలయ్య అంత అయితే కాదులే. అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మరో లెవెల్కి అయితే తీసుకెళ్ళింది. ఆ సౌండ్స్ మాత్రం థియేటర్లో దద్దరిల్లిపోతాయి. బట్ సాంగ్స్ అంతగా ఏం బాలేవు. వినోద్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా భగవంత్ సింగ్ కేసరి టచ్ ఎక్కువగా ఉన్న సెకండ్ హాఫ్ని వినోద్ తన స్టైల్లో కొంత రాజకీయ కోణంతో మార్చేశారు. ఇలాంటి స్టైల్స్, డైలాగ్స్, రాజకీయం విజయ్ గారి సినిమాల్లో చాలా చూసాం. చాలా ఉన్నాయి ఇలాంటివి. కొత్తగా అనిపించదు. జస్ట్ ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా తీసినట్టుగా అనిపించింది. తమిళ్ వాళ్ళకి బాగానే నచ్చుతుంది. నాకైతే యావరేజ్గా అనిపించింది. భగవంత్ సింగ్ కేసరి చూసిన వారికి స్టోరీలో పెద్దగా సర్ప్రైజ్ ఏముండదు. అరే ఎక్కడో చూసామే ఈ సినిమా అనేలా ఫీల్ అయితే కలుగుతుంది. ఇలాంటి విజయ్ గారివి చాలా చూసినట్టుగా అనిపిస్తుంది. రాజకీయం కానీ, ఇలాంటి పోలీస్వి కానీ చాలా సినిమాలు వచ్చాయి ఇలాగా. బట్ ఆయన అదే రొటీన్ స్టోరీతో మళ్ళీ ఈ సినిమా తీశారు. కొన్ని సీన్లు ఫ్యాన్స్ కోసం కావాలని పెట్టినట్టుగా అనిపిస్తాయి. దానివల్ల స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సో ఓవరాల్గా చెప్పాలంటే జననాయకన్ నాకైతే యావరేజ్గా అనిపించింది. సో ఇది అండి ఈ మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.